నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన మాట అనే వీడియోలో మరో మాట. అప్పుడప్పుడు చిరాకుగా ఉంటాం. లేదు అంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటాం. ఆ టైంలో ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్, లేదు అంటే బాధ, ఏడుపు, లేదు అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచనలు ఇట్లా మనకు ఫుల్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇదే సిచ్యువేషన్ని చాలా సీరియస్గా తీసుకొని కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు. అలాంటి ఆలోచనలైనా ఆలోచిస్తూ ఉంటారు. ఏం జేయాలో అర్థం గాక. ఒక్కరే ఇంట్లో కూర్చుంటారు. చాలా మట్టుకి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక్కరమే కూర్చోవాలి, సింగిల్‌గా ఉండాలి, ఏడ్చుకుంటా అని ఆలోచిస్తా ఉంటారు. ఓకే. సింగిల్‌గా ఉండాలి. కానీ అది ఎట్లా అంటే ఏడ్చుకుంటూ ఒక రూమ్‌లో కూర్చోవడం గాదు. టీవీ ఆన్ జేయాలి. లేదు అంటే ఫోన్‌లో అయినా సరే. మ్యాక్సిమం టు మ్యాక్సిమం టీవీయో, రేడియోనో ఉంటే ఓల్డ్ సాంగ్స్ పెట్టాలి. పాత పాటలు వింటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తది. పాత పాటలు పెట్టుకోవాలి, వంట రూమ్‌లోకి పోవాలి. అది ఏదైనా సరే నాన్ వెజ్జా, వెజ్జా, పకోడా ఏదైనా సరే మనకు తినాలనిపించింది, మనకు నచ్చిన వంట ఏదైనా తినాలని అనిపించకపోయినా సరే ఏదో ఒకటి చేయాలనే ఇంట్రెస్ట్‌తోనైతే పోయి ఏదో ఒకటి చేసి మీరు మంచిగా ఆ కిచెన్‌లో కాసేపు టైం స్పెండ్ చేయండి. దాదాపు ఒక 50% అయితే మైండ్ రిలాక్స్ అయితది. ఆ వంట మీదకి ఇంట్రెస్ట్ పోతది కాబట్టి 50% అయితే మన మైండ్‌లోకెళ్ళి మనకున్న ఆ ఫ్రస్ట్రేషన్ మూమెంట్‌నయితే తీసేస్తాం. అలాగే ఆ పాటలు వింటూ ఉంటే మైండ్ రిలాక్స్ అనిపిస్తది. మ్యాక్సిమం ఫోన్ మాత్రం పక్కన పడేయండి. రేడియో గానీ, టీవీ గానీ ఉంటే బెటర్. ఫోన్ అంటే మళ్ళా ఏదో ఒక మనకు బాధాకరమైన స్టేటస్‌లో చూత్తాం. లేదు అంటే వీడియోలో చూస్తాం. ఖతం మళ్ళీ మూడ్ ఆఫ్‌కి అయిపోతాం. అందుకే ఫోను అందుబాటులో లేకుండా పెట్టుకొని టీవీయో, రేడియోలో వింటే బావుంటది. సినిమాలు గూడా చూడొద్దండి. టీవీలలో సినిమాలు అస్సలు చూడొద్దు. ఆ టైంలో మనకి మోటివేషన్ వీడియోస్ అయితే చాలా నచ్చుతాయి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా వాటికి మనం ఏమంటారంటే వాటికి మనం కనెక్ట్ అయిపోతాం ఆ టైంలో. యాహ్! ఎందుకు బాధపడాలి? ఎందుకు ఎయ్యాలి? సో, నేనెందుకు ఏడ్చుకుంటూ కూర్చోవాలి అన్న ఫీలింగ్ మనకు కన్ఫర్మ్‌గా వస్తది. మన టీవీలలో గానీ, రేడియోలో గానీ మోటివేషన్ వీడియోస్ ఏమన్నా వస్తే ఆడియో అయినా, వీడియో అయినా పర్వాలేదు. అవి వినాలి. లేదు అంటే మంచిగా ప్రశాంతమైన సాంగ్స్ వినాలి. లేదు అంటే కిచెన్ రూమ్‌లో కాసేపు గడపాలి. లేదు అంటే మనకు మంచిగా బాల్కనీలో ఉంటే బాల్కనీకొచ్చి హ్యాపీగా మంచిగా చుట్టూ చూస్తూ ఎంజాయ్ చేయాలి. అది ఎంతసేపు ఉంటదంటే మనం ఆలోచించే ఆలోచనలు అంటే మన లైఫ్‌లో గాని, అప్పుడు జరిగిన ఫ్రస్ట్రేషన్ గాని ఏదైనా ఉంటే ఆ కాసేపే ఉంటది. మీరు ఈసారి ట్రై చేసి చూడండి. అట్లా ఏది లేకుండా ఒక దగ్గర కూర్చొనున్నాననుకోండి, జరిగిన దాని గురించే బాధపడుతా ఉంటాం. జరిగిన దాని గురించే ఆలోచిస్తా ఉంటాం. ఇగ ఒక్కరం కూర్చున్నామంటే చూడండి ఇగ మన కంటికి నీరు తక్కువ ఉండదు. ఇలాంటి టైంలోనే ఏవైనా చేసుకోవాలి అన్న ఆలోచనలు గూడా వస్తాయి. ఈసారి ఎవరైనా ఇలాంటి సమస్యతో బాధపడితే ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఖచ్చితంగా తేడా అయితే తెలుస్తది. సమస్య మన నుంచి పోదు గావచ్చు. కానీ ఆ టైంలో మనం పడే బాధైతే మన నుంచి పోతుంది. కొంచెం రిలాక్స్‌గా గూడా ఉంటాం. తర్వాత ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని బాగు చేస్తాయి. ఏమంటారు?